ఏదో అడుగుతాను ఒకనమ్మా. అయితే నేను ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నా కదా. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు లైఫ్ డ్రైవింగ్ రెండు ఒకటే అనిపించింది నాకు. అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోడ్ చిన్నగా ఉంటుంది, ఒక్కొక్క రోడ్ పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర కొందరు రివర్స్ గా రాంగ్ మనకు ఎదురుగా వస్తారు. అది రకరకాల సందర్భాలు వస్తే మనం ఎప్పుడు వస్తాయి. అంటే ఎప్పుడు అదే నువ్వు ఆ క్షణంలో అలర్ట్ గా లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లా బ్రేక్ వేయాల్సిన టైంలో బ్రేక్ వేయాలి, క్లచ్ నొక్కాల్సిన టైంలో ఆ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు రెండు నొక్కి స్లోగా మళ్ళీ వదిలేయాలి, అట్లే పట్టుకొని ఉండొద్దు. అలాగే రోడ్డు ఖాళీ ఉన్న దాన్ని బట్టి గేర్లు మార్చడం, సైడ్ కి వచ్చే రోడ్లు ఉంటాయి కదా, అటు నుండి ఎవరైనా వస్తారేమో అని మనమే ఆరనిచ్చుకుంటూ కొంచెం వెళ్ళడం, చౌరస్తాల దగ్గర స్లో అవ్వడం, ఇట్లాంటి కొన్ని బురద గుంట్లు ఉంటే సైడ్ తప్పించుకొని వెళ్ళడం. ఇట్లా అవేర్నెస్ ని అర్థం చేసుకోవాలంటే డ్రైవింగ్ నేర్చుకుంటే తెలుస్తుంది. అంటే మనల్ని దాటి వెళ్ళిపోవాలని ఒక స్పీడ్ వచ్చి వెళ్ళిపోతా ఉంటారు, వాళ్ళని చూసి మనం పోటీగా మళ్ళీ పరిగెత్తకుండా. ఇవన్నీ లైఫ్ లో డ్రైవింగ్ లో మూలమేంది. ఇంకొకటి డ్రైవింగ్ లో కన్నయ్య ఆ క్షణంలో ఉండాలి, నువ్వు ఎక్కడో ఆలోచిస్తే యాక్సిడెంట్ అయిపోతుంది. అట్లా నాకు డ్రైవింగ్ లో ఒకటే అనిపించింది. సరే నేను కొన్ని విషయాలు చెప్తా, ఊరికే విను బిడ్డ. వింటున్నావా? ఇంట్లో బయలుదేరినప్పుడు ఎట్లున్నావో ఇంటికి అట్లే రావడం నీ లక్ష్యం, అవునా కదా? అట్లా పుట్టినప్పుడు ఎట్లున్నావో మరణించే వరకు అట్లే ఉంచుకోవడం నీ లక్ష్యం మనసుని. కానీ మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, మనిషి పుట్టిన తర్వాత ఎన్నో నేర్చుకుంటాడు, ఎందుకు మర్చిపోతున్నాడు? అదెందుకు మర్చిపోతున్నాడు? దాని మీద ఆసక్తి. ఏవి మర్చిపోవట్లే? ఈత మర్చిపోవట్లేదు, డ్రైవింగ్ మర్చిపోవట్లేదు, ఎందుకు? ఏవైతే ప్రాణం కోల్పోయేవి. సో ఇది నేర్చుకోవడంలో రహస్యం అని ఒక టాక్ చేసిన నేను. ఇది పూర్తిగా నాకు కలిగిన చిన్న రియలైజేషన్. అక్కడి నుంచి సన్యాస దీక్ష యొక్క మూలం కూడా నాకు అర్థమైంది. ఇప్పుడు గురువుకి ఎందుకు సమర్పణాభావంతో ఉండాలి? ఒకవేళ గురువు కొట్టినా తిట్టినా నీ బావు కోసమే ఎందుకు అనుకోవాలి? లేకపోతే ఇప్పుడు శంకరాచార్యులు లేకపోతే రకరకాల పీఠాధిపతులు వాళ్ళు సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు పిండ ప్రదానం చేయిస్తారు. అంటే తన యొక్క గతముతో సంపూర్ణ విముక్తి, చివరికి తన పిండం తానే పెట్టుకునే ఆచారం కూడా ఉంది. అంటే కొత్త తను కూడా లేడు ఇంకా, అంటే వ్యక్తి లేడు, ఇంకా వ్యక్తి లేడు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంది, జగద్గురు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఆ తర్వాత కంచి పరమాచార్య, జయేంద్ర వారు, విజయేంద్ర వారు, ఇప్పుడు వచ్చిన కొత్త స్వామీజీ ఎవరైనా సరే శరీరాలు మారుతున్నాయి కానీ వాళ్ళ ఉద్దేశాలు లక్ష్యాలు అవి మారవు. అంటే పని కొనసాగుతుంది. ఇది ఎట్లుందంటే ఒలింపిక్స్ జ్యోతి అంటిస్తారు సమారంభ ఉత్సవాల్లో. అప్పుడు ఏం చేస్తారు, ఒక ఆ లైట్ నీకు బ్యాంట్ అంటారు, దాన్ని నీకు ఇస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నా బిడ్డకి ఇస్తావు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె నాకు ఇస్తుంది. ఆ తర్వాత ఎవరో ఒక ముఖ్యమైన అతిథి ఉంటాడు, అతను ఫైనల్గా అంటిస్తాడు, మైథిలికి ఇస్తే తను అంటిస్తాడు. అంటే అర్థం ఏంది, జ్యోతి మారట్లే, ఆ వ్యక్తులు మారుతున్నారు. అట్లా ఒక 5 మంది కలిసి పనిచేయాలనుకో వాళ్ళందరి లక్ష్యం మారకూడదు. మనిషి మారినా సరే లక్ష్యం మారకూడదు. ఇప్పుడు బాటా కంపెనీ కొత్త CEO వచ్చాడు అనుకో, అతను ఇడ్లీ అమ్మకూడదు, చెప్పులే అమ్మాలి. ఇంతకుముందు CEO ఏ ఉద్దేశాలతో పనిచేసాడో అవే ఉద్దేశాలని వాటినే పట్టుకొని పనిచేయాలి. ఇట్లా నిరంతరము మూలం మీద దృష్టి పోకుండా ఉంచుకోవడమే ఎరుక అనేది. అందుకని ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా, ఇది ఒక ఆధునికమైన అనాలజీ. ఆదిశంకర్ల వారు లేకపోతే బుద్ధుడు ఉన్నప్పుడు డ్రైవింగ్ లేదు కనుక వాళ్ళ నదీ ప్రవాహంతో పోల్చారు. అప్పుడు లేదు కదా, నదీ ప్రవాహం కూడా అంతే. నువ్వు ఏం మాత్రం ఎరుకలో లేకపోయినా చేతులు కొట్టకపోయినా మునిగిపోతూ చచ్చిపోతావు. గజ ఈతగాడని చచ్చిపోతాడు నదిలో, వాడు కొడుతూ ఉండాలి, అంటే నిరంతరం ఎరుకలో ఉండాలి. అట్లనే డ్రైవింగ్ ఒక మోడర్న్ అనాలజీ కింద చెప్పొచ్చు. నిరంతరం నువ్వు ఎరుకలో ఉంటేనే, కోటీశ్వరుడైనా ఎరుకలో ఉండాలి, బీదవాడైనా ఎరుకలో ఉండాలి. డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి ఎరుకలో ఉండాలి, తన దృష్టి ఎప్పుడు రోడ్డు మీదే ఉండాలి. ఆ టైంలో అప్సరస ఫోన్ చేసినా తీయకూడదు, ప్రపంచంలో అత్యంత అద్భుతమైనది కనిపించినా తలదిప్పి చూడకూడదు. ఆ టైంలో ఒళ్ళు మరిచిపోయి పాటలు పాడుకోవద్దు. అలాగని నువ్వు బిగుసుకుపోవద్దు కూడా. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరు పూర్తి భయంతో ఏముండరు, ఎరుకలో ఉంటారు. భయం ఎప్పుడు ఉంటుంది, ఎరుక ఎప్పుడు ఉంటుంది, ఇది మన చర్చకి సారాంశం ఈరోజు. అది చెప్పి ముగిద్దాం. భయము తెలియనప్పుడు భయము, తెలుసుకున్న తర్వాత ఎరుక. సో ఆధ్యాత్మికత జీవితం కరెక్ట్. జీవితం తెలియనంత వరకు భయం ఉంటుంది, జీవితం తెలిసిన స్టార్టింగ్ లో పట్టుకోవాలి. అంటే కొంచెం తెలియదు కదా, భయం ఇంకా పోవాలి.
సగం పోయింది, ఇంకొంచెం ఉంది. అంటే ఇప్పుడు భయం పోయిన స్టేజ్ ఉంది, అర్థమవుతుంది. మనంతకు మనం ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు అని ఊరికే మా ఫ్రెండ్తో చెప్తుంటే గణపతి కాంప్లెక్స్లో ఆడు ఊరికే వచ్చి అంటావు, బండి వేసుకుని 3 కిలోమీటర్లు పోయి రాపో, అప్పుడు తెలుస్తుంది పెద్దగా తిప్పుకుంటా అన్నాడు. నాకు ఘోరంగా తగిలింది అది, నాకు నిద్ర పట్టలే. అందరి ముందే అంటే ఈగో లేవు, విషయం మాట్లాడుతున్నాం అంటే వాడు దూరం అది. తర్వాత పోతా ఎందుకు పోను అని వెళ్ళిపోయి కారు వేసుకొని సిటీ దాటుతుంటే భయం అవుతుందిరా నాకు. మళ్ళీ మలుపుకొని వచ్చిన, ఇది పోలే, ఇది పోతా అన్నావు, కామారెడ్డి పోతాను మీ మాతానికి, అది 200 కిలోమీటర్లు, అది మీ ఊరికి పోతా అన్నావు 100 కిలోమీటర్లు. రేపు పోతా, ఇలా కొంచెం పనులు ఉంది ఏదో చెప్పాను. తర్వాత ఒకసారి ఒక 10-15 సార్లు పోస్ట్పోన్ చేసినాక నాకే అనిపించింది అసలు పోగలనా, ఒకసారి చెక్ చేసుకోవాలి. హైవే మీదకి ఎక్కినాక ఎన్నిసార్లు కారు ఆపాను, ఎన్నిసార్లు భయం అయింది. ఇవ్వడు లేడు నానేవాడు, సాయం చేయడానికి ఇవ్వడు లేడు. ఏదైనా నేనే చూసుకోవాలి, నా పరిధిలో నీ కారు నువ్వేనా పోవాలి, డ్రైవింగ్ పోవాలా, ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళాలన్నా ఈరోజు అదే వచ్చా. సరే చూసుకోను, ఎరుకలో ఉండు. ఓకే ఓకే, అది రాని అదే ఫోన్ చేసుకోపో. ఓకే, సో నేనేం చెప్పాలనుకుంటున్నా, నిరంతర ఎరుక అనేది భయం ఉన్నప్పుడు కలగదు. ఇది అర్థం చేసుకున్నావా? ఇది నీకు అర్థమైందా? భయం ఉందా, ఎరుక లేదు. ఎరుక ఉందా, భయం లేదు. ఎరుక ఉంటే నీకు ఒక రకమైన సహజమైన అప్రమత్తత ఉంటుంది, అంతే. యు ఆర్ బివేర్ ఆఫ్ సరౌండింగ్స్. అందుకే ఎవడు జ్ఞాని అంటే నిరంతరం ఎరుకలో. నిన్న మాట్లాడుకున్నాం కదా, మీ అమ్మతో ఉన్నా ఎరుకలో ఉండు, ఆల్వేస్ ఎరుకలో ఉండు. ఎరుకలో ఉండడం అంటే ఇది ఎట్లా చెప్పొచ్చు, ఒక 0 బల్బు చేతిలో పట్టుకున్నావు, లేదా దీపం వెలిగించి పట్టుకున్నావు, ఈ దీపం ఆరిపోకుండా చూసుకోవడం ఎరుక. ఆల్కెమిస్ట్లో కథ ఉంటుంది, ఇప్పుడు చదివా బుక్ చదవమని చెప్పాను కదా, ఆల్కెమిస్ట్ చదువు, తెలుగు వర్షన్ చదివినా నువ్వు చదివా ఆల్కెమిస్ట్ చదవాలి ఖచ్చితంగా. కొనుక్కో భయ్, ఆడలేకపోతే నాకు తెలియదు, ఎన్నో ఉండొచ్చు, ఎవరెవరో తీసుకుపోయి ఉండొచ్చు, తెలియదు నాకు. ఆల్కెమిస్ట్లో చిన్న కథ ఉంటుంది, జీవితం అంటే ఏంది తెలుసుకోవాలని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు హీరో. అడిగితే అప్పుడు గురువు ఏం చేస్తాడు, ఒక స్పూన్ ఇచ్చి అందులో ఆయిల్ పోసి ఇది చేతిలో పట్టుకో, నోట్లో పెట్టుకో, ఇట్లా స్పూన్, దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా. ఇటుపక్క అద్భుతమైన ఉద్యానవనాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పూల తోటలు ఉన్నాయి, రకరకాల పూలు ఉన్నాయి. ఒకసారి చూసి ఏమేమి చూసావో చెప్పిరా, ఎలా ఉందో చెప్పిరా అంటే, తర్వాత ఒకటి ఈ ఆయిల్ ఒలిగిపోకూడదు అని చెప్తారు. అతను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి, అబ్బబ్బా గురువు గారు అక్కడ ఎనుపురావా ఆయిల్ ఇదే అంటాడు. ఆయిల్ పోయిందండి, పడిపోయింది అంటే నేను వాటి మీద దృష్టి పెట్టేసరికి ఆయిల్ పోయింది. నీకేం చెప్పినా నేను, ఆయిల్ పడిపోకూడదని చెప్పాను కదా, ఏమయ్యా మరి ఇంకొకసారి అంటే, దాంట్లో చూసావు కాబట్టి ఇటుపక్క కాదు, ఇటుపక్క శిల్పాలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, రకరకాల చిత్రకారులు వేసినవి ఉన్నాయి, అవన్నీ చూసి వాళ్ళ పేర్లు తెలుసుకున్నారా సరదాగా. మళ్ళీ ఆయిల్ పోస్తాడు. ఈసారి వచ్చి నిలబడ్డాడు, చూసావంటే నా దృష్టి అంతా ఆయిల్ మీదనే ఉంది, ఏవి చూడలేకపోయినా అంటాడు. ఇప్పుడు నీకు అర్థమైంది. సో ఆనందం అంటే ఏంది, జీవితం అంటే ఏంటంటే మన స్పూన్లో ఆయిల్ ఒలికిపోకుండా అన్ని చూడడమే. ఇదే ఎరుక అంటే. నీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు, జర చెప్పు. మన స్పూన్లో ఆయిల్ పడిపోకుండా అన్నీ చూడు. నువ్వు ఆడు చూడలేదు కదా, మరి రెండోసారి చూడలేదు, అందుకే చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ సాధన అంటే అక్కడ వచ్చిందనమాట. అంటే డ్రైవింగ్ అంటే అన్ని పనులు చేస్తూ, పాట వింటూ, అవసరమైతే బబుల్గా నవ్వులుతూ, అన్ని పనులు ఆపకు. కానీ ఈ ఎరుకను చూసినవా, అది కోల్పోవద్దు. అది పోతే లైఫ్ అండ్ డెత్, అది క్లియర్. సో అక్కడ ఇదొక ఇంపార్టెంట్ స్టోరీ. అక్కడి నుంచి తన జీవితం మారుతుంది అనమాట. అంటే తను నువ్వు ఏ పని కోసం వెళుతున్నావో అది మర్చిపోవద్దు. ఎగ్జాంపుల్, ఇదంతా పూల పార్క్ చేస్తున్నావు, మనం ఎరుక మర్చిపోవద్దు. మెల్లమెల్లగా దీన్ని అహంకారంగా మార్చుకుని ఎవడన్నా మొక్క పీకేస్తే బాధపడి అయిపోయింది, కొడకపోయినావు నువ్వు. ఫస్టే సీడ్లో ఉంది, నేను నాకు నచ్చిన పని నేను హాయిగా చేస్తున్నాను, నా మూలస్థితి కోల్పోకుండా. నా మూలస్థితి ఏంది, నా ఆనందం, ప్రశాంతత, దీనికి తాకట్టు పెట్టను. ఒక మొక్క పోయినా, ఒక మొక్క పడిపోయినా, ఒక మొక్క పీక్కపోయినా, ఎవరన్నా నా కళ్ళ ముందే నువ్వు గమనించావా, ఎవరన్నా పూలు పీకుతుంటే ఆపట్లేదు ఒక్కసారి కూడా. నేను తీసేసినది. వాళ్ళ విచక్షణ రా అబ్బాయి, వాళ్ళు పీకాలనిపిస్తే పీక్కుంటారు. అరే కుక్క గడ్డి తింటే ఆపలేదు నేను. మనం పెంచుకున్న గోధుమ గడ్డి కుక్క నా ముందే తింటుంటే చూసుకుంటున్నా.
దానికి ఆపలే. నేను కొత్త పద్ధతి అన్వేషించిన దానికి దొరకకుండా, హ్యాంగింగ్ పార్ట్ అట్లా ఒక ఆలోచన వచ్చింది. సో నిరంతర ఎరుకనే జీవితం. ఎరుక అన్నది ఎఫర్ట్లెస్గానే ఉండాలి. మళ్ళీ ఎఫర్ట్ ఉందా ఎరుక కాదు అది. ఇది అత్యంత కీలకమైన సూత్రం. ఒక ఎగ్జాంపుల్, ఎఫర్ట్లెస్ గా ఎరుక ఉండడమే, దానికి ఒకటి చెప్పు. అసలు ఎరుక అంటే సరిగ్గా తెలిస్తే ఆల్రెడీ అలర్ట్ కాదు. అలర్ట్నెస్ లో భయం ఉంది, అలర్ట్నెస్ లో ఫియర్ ఉంది. అలర్ట్నెస్ లో తుపాకీ పెట్టాడు ఒకడు, అలర్ట్ అయిపోయావు. ఎవడో బాంబు పేల్చాడు, అలర్ట్ అయిపోయావు. అలర్ట్నెస్ లో ఒక ఫ్రిజిడిటీ, నీ బాడీ ముడుచుకుపోతుంది. ఇప్పుడు గమనించావా? ఎప్పుడైనా భయం అయితే బాడీ బిగుసుకుపోతుంది. నేను డ్రైవింగ్ చేస్తుంటే అయిపోతా. నీకు విషయం అర్థమవుతున్న కొద్ది బాడీ వదులవుతుంది. గమనించారు ఎప్పుడన్నా? ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఎవడు ఇండియా ఘాట్ టాలెంట్ పోయిన ఇట్లా 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 అంటే ఫ్రీ అయిపోయింది బాడీ. రానప్పుడు ఇటుగా పెట్టుకుని వేస్తున్నాడు, వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతుంది. సో అలాగనే వాడు బ్రష్ వదిలిపెట్టట్లే, అలాగని బ్రష్ను పట్టుకోవట్లే. బ్రష్ వాడి చేతుల్లో ఆడుతూ నృత్యం చేస్తుంది. అది పట్టుకునే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి శివమణి కొడతాడు, అది చేతుల మధ్యనే ఉంటుంది కానీ స్థిరంగా ఏం పట్టుకోలే. అలాగని చేతి నుంచి జారిపోతలేదు, జారిపోయినా పట్టుకుంటున్నాడు. జారిపోతే ఇట్లా ఇసిరేస్తే ఇట్లా కొడితే ఇట్లా పట్టుకుంటాడు. అలా ఒక గ్రేట్ టైమింగ్ ఉంటుంది. సో సాధన ఎరుక అర్థమైంది, బట్ దాన్ని అర్థం చేసుకోవాలి. సాధన చేయాలంటే నీ మూల స్థితి నుంచి పక్కకు జరగకూడదు. దీనికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చేతిలో దీపం. ఆ దీపం పోకుండా అన్ని పనులు చేయి. ఇనిషియల్ డేస్ ఎట్లుంటుంది, దీపాన్ని చూస్తుంటాను. రాను ఏం తెలుస్తుందంటే చిన్న చూచాయిగా తెలుస్తుంటుంది. దీపం ఉంటే ఎట్లుంటుంది నీ చుట్టుపక్కల వాతావరణం, దీపం ఆరిపోతే ఎట్లుంటుంది, ఈ చిన్న ఎరుక తెలిసింది అన్నట్టు. తర్వాత నువ్వు ఎక్కడుందని నీ మైండ్ ఒకటి పనిచేస్తూనే ఉంటుంది. నేను దీనికి ఎన్నో 100 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. బంగారు నగ వేసుకుపోయినప్పుడు నువ్వు డ్యాన్స్ చెయ్యి, బాంగ్రా చెయ్యి, పెళ్లిలో వడ్డించి, ఏమన్నా చెయ్యి, బంగారు నగ మీద దృష్టి ఉంటుందా ఉండదా? ఇంకా ఎగ్జాంపుల్ ఇచ్చిన. మళ్ళా పేరెంట్స్ కానీ మదర్స్ కానీ ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే వేరే ఎగ్జాంపుల్ దొరకలేదు. ఇది ఎగ్జాంపుల్ కోసమే. బయట జారిపోకుండా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళు అన్నం వడ్డించినా సరే ఇట్లా ఇట్లా అంటారు. అది ఆల్వేస్ దే రిమెంబర్. ఇంకా ఎగ్జాంపుల్ అది. సో ఆ పైట తీసేసి ఎరుక అన్నది అది మనం వర్ణించలేని స్థితి. ఎగ్జాంపుల్ కాబట్టి పైట చెప్పాం, బంగారం చెప్పాం, దీపం అన్నాం, లేకపోతే ఆ స్పూన్లో అన్నాం. ఇదేంది? కొందరు చైనాలో ఒక సాంప్రదాయం ఉంది. నీ యొక్క నాభి ఉంది కదా, నాభి కదలికల మీద దృష్టి పెడతారు ఎప్పుడు. యువర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్. ఉదాహరణకు నువ్వు తోతున్నావు, నీ దృష్టి దీని మీద ఉంది, బట్ అది దాంతో కలిపి ఉందన్నమాట. ఎరుక అంటే నువ్వు చేస్తున్న పనిని ఎరుకలో నుంచి కలిపి చూడడం. ఇది అర్థమైనప్పుడు అర్థమైతే, అర్థం కాకపోతే అటు ఎట్లా చూస్తాం, అది ఎలా సాధ్యమని అని అడగొచ్చు. అవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్సే. బట్ స్టిల్ ఎరుక లేకుండా జీవితంలో ఆనందము రాదు, జీవితంలో ప్రశాంతత రాదు, జీవితంలో ఎరుక లేకపోతే అలజడి వచ్చేస్తుంది. వెన్ యు ఆర్ అవేర్, నీకు ఎప్పుడు చేయాలో ఎప్పుడు ఆపాలో తెలుస్తుంది. అంటే బికాజ్ నువ్వు నిరంతరం గమనిస్తున్నావు ఒక దృష్టితో. ఎప్పుడన్నా కుండలు చేసేవాడిని చూసారా? కుండలు అక్కడ కూడా ఎరుక పనిచేస్తుంది. కొట్టాలి, కుండ చేయాల్సిన కొట్టాలి, పట్ 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 పట్. కానీ గట్టి కొడితే కుండ పగిలిపోతుంది. ఎట్లా కొడితే కుండ నిలబడుతుంది అని తెలుసుకోవడం ఎరుక. నేను కొట్ట తిరిగిపోతుంది, ఇది తప్పు. నేను గట్టికి కొడతా, ఇది తప్పు. కొట్టు, 100 దెబ్బలు కొట్టు, కానీ మేక్ షూర్ కుండ షేప్లో కొంచెం కూడా వాడు ఎట్లా కొట్టినా కుండ రౌండ్ చేయడమే వాడి లక్ష్యం. అట్లా నువ్వు ఏమన్నా చేయి, ఆనందం పోకుండా చూసుకో. అయితే పప్ప, ఈ ఎరుక అనేది ఇప్పుడు కుండ చేసే అతనికి కుండ కొట్టే విషయంలో ఎరుకొచ్చింది, అయితే అన్ని విషయాలలో వచ్చినట్ట. అది పాక్షికమైన ఎగ్జాంపులే, అందుకే ఎగ్జాంపుల్ గానే చూద్దాం. ఇప్పుడు మనకి అన్ని విషయాలలో ఎరుక స్థిరమైనట్టు ఎట్లా తెలుసు? నీ మనసులో పరచింతన పోతుంది. నువ్వు ఎక్కడుంటే ఆ సందర్భం గురించి తప్ప వేరే సందర్భాలు గుర్తురావు. ఏ పని చేస్తుంటే ఆ పనితోనే నీ మనసు ఉంటుంది. ఇవన్నీ సంకేతాలు. రెండోది, నువ్వు ఎప్పుడు ప్రశాంత స్థితిని అనుభవిస్తావు. ఎందుకంటే ప్రశాంత స్థితిని పోగొట్టేది గుర్తిస్తావు. ఎంబడే సారి చెప్పైనా సరే ప్రశాంత స్థితిలోకి వస్తావు. ఈగో ఉండదు. ఎరుకలో వచ్చావా ఈగో లేనట్టు నీకు. ఇంకా అసలు స్వా లేదు, ఇంకా ఇంపాసిబుల్. స్వా వచ్చిందా పాక్షికమైన ఎరుక, మళ్ళీ అది వేరే కథ. అందుకని అత్యంత ముఖ్యమైన ఒక అంశం తెలుసుకోవాల్సింది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఎరుక కూడా. ఎరుక అన్నది ఎట్లా చెప్పొచ్చు? నిత్యాగ్నిహోత్రం. నేను దీనికి మీకు వచ్చింది తెలుసా? చివరి ఎగ్జాంపుల్. చాలా ఏదన్నా గొప్ప సాంప్రదాయం నువ్వు నిలబెట్టాలనుకో, ఇదే చిన్న పద్ధతి అనమాట. అనుకుంటే మనం కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక దీపం పెట్టి
ఈ దీపం ఆరకుండా చూడడమే నా లక్ష్యం అని చెప్పి అంతే. ఇంకా వర్షం రాని ఏం రాని దీపం ఆరకూడదు. అది ఎవరు చెప్తే వాడు చెప్తే వర్కౌట్ కాదు. ఒక సరైన వ్యక్తి చెప్పినప్పుడు దానికి ప్రామాణికత వస్తుంది. ఇప్పుడు నేను దీపం ఆరకుండా చూస్తున్నా, నేను ఎవరో లేను, సుంట చూసుకుంటున్నాను. అందరి లక్ష్యం ఏదో తెలుసా? దీపం ఆరకుండా చూసుకోవడమే. అట్లా అందరి మనసులు నిలబడతాయి. ఇప్పుడు షిరిడి సాయిబాబాలో కూడా ధుని అంటారు దాన్ని. ఆ ధుని ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఎక్కడ కొన్ని వేల ఏళ్లుగా వెలుగుతున్న దీపాలు తెలుసా భూమి మీద? వేల సంవత్సరాల నుంచి ఏ రోజైతే మంట పుట్టిందో ఈనాటికి ఆరకుండా నిత్యాగ్నిహోత్రం. అందుకే ఈ ధుని అన్నది బయట వెలుగుతున్న నిత్యాగ్నిహోత్రం. నీ ఎరుక అంతర్గత నిత్యాగ్నిహోత్రం అనమాట. నిరంతరం ఒక అగ్నిహోత్రం. అందుకే అగ్నిహోత్రావధానులు అంటారు. అంటే వాడు అగ్నిహోత్రాలు చేస్తున్నాడు కాదు, తానే అగ్నిహోత్రమే నిలబడ్డాడు. నిరంతరము ఎరుక అన్నది ఆల్మోస్ట్ అగ్నిదేవునితో చెప్పొచ్చు. ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్ అలైవ్. దీపం ఎట్లుంటే సజీవంగా ఉంటుంది. దీపం ఎప్పుడు సజీవంగా ఉంటుంది. అట్లా ఎరుక కూడా సజీవం ఉంటుంది, జీవం ఉంటుంది, అందులో కదులుతుంటుంది. ఇట్స్ దేర్, ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్. అట్లా ఎరుక కూడా ఎప్పుడు చూస్తూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎవడో నీ లైఫ్లోకి వచ్చాడు, బయటికి వెళ్దామా, మందేద్దామా అన్నాడు. ఈ ఎరుక చెప్తుంది వాడి స్నేహం మంచిది కాదు, అది అక్కడికి వెళితే నీ ఆనందం పోతుంది. ఎంబడి ఇక్కడి నుంచి మాట, ఈరోజు శనివారం అండి నేను రాను, తప్పించుకుంది. నీ ఎరుక నేను కాపాడింది. ఎరుక నేను కాపాడుతుంది, అన్నిటి నుంచి కాపాడుతుంది. ఎరుకలో ఉన్నవాడే అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు భూమి మీద. ఎరుక పోయిందా, యు ఆర్ హాఫ్ డెడ్. అంటే అర్థమైంది, మసి కొట్టుకపోయింది మైండ్. నువ్వు కొన్ని మూఢనమ్మకాల్లో పడ్డావు, ఎవరెవరో చెప్పింది గుడ్డిగా నమ్మావు. నీ ఎరుక పనిచేస్తలేదు. ఎరుక అంటే నిరంతరం ఇట్స్ బర్నింగ్ అన్నమాట. అది అత్యంత కీలకమైంది. అంతకుమించి ఇప్పుడు ధ్యానంలో ఒక మనిషిలో ఉదయించవలసింది ఏమిటి? ఎరుకనే. సమాచారం కాదు, పుస్తకాలు కాదు, పాండిత్యం కాదు. నీ యొక్క స్థితి పట్ల నీకు ఎరుకగలి ఏది నీ ఒరిజినల్ స్టేటో. అంటే ఎగ్జాంపుల్ చెప్తా నీకు. నీ పొట్ట ఎట్లుంటే బాగుందో నీకు తెలిసింది. ఇట్లుంటే బాగుందా? డొక్కలు ఎండకపోతే బాగుందా? ఇట్లుంటే బాగుంది. ఎప్పుడు ప్రతిరోజు చూసుకో, ఈ పొట్ట ఇట్లే ఉండాలి. ఇదే నీ ఎరుక. వచ్చింది కదా, నేను అట్లా రావడం కాదు. ఒక 10 రోజులు పెళ్లికి పోయినావు, మర్చిపోయినావు. అంటే ఎరుక కోల్పోతే నువ్వు అడ్డగోలు తిని పొట్ట వచ్చేసింది. నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు? మళ్ళీ ఎరుక తీసుకో. ఎరుక నీకు చెప్తుంది పొట్ట పెరిగింది, అది ఉండవలసినట్టు లేదేమో అని చెప్తున్నది ఎరుక. ఎరుక ఎప్పుడు ఏం చేస్తుంది? ఉన్నదాన్ని ఉన్నట్టు నిరంతరం కాపలాగా వస్తుంటుంది. దానికి అటైనా ఇటైనా నీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఇస్తుంది అంటే ఒక స్ఫురణ కలుగుతుంది అన్నట్టు. ఆ తర్వాత నువ్వేం చెప్తావు తెలుసా? చూసుకున్నావు, ఒక 3 రోజులు తిననండి, నాకు వద్దు, నాకు ఉపవాసం చేయాలనుంది అంటావు. మళ్ళీ యథాస్థితికి వచ్చిందా? మళ్ళీ కాదు, నిరంతరం. అందుకే యోగులు లావులా ఉన్న దాఖలాలు తక్కువ. శరీరం పట్ల కూడా వాళ్ళు ఎరుక కలిగి ఉన్నారు. దే ఆర్ ఆల్వేస్ సేమ్. వాళ్ళు ఎప్పుడు తన శరీరం మార్పు చెందినా కూడా ఓవరాల్గా ఒక చిన్న, ఇప్పుడు సదానంద యోగి ఎంత బాగున్నాడు, క్లియర్, ఒక పోత పోసినట్టు. ఓషన్ అంత చక్కగా పోనీ 90 అయినా అట్లా ఎక్కడం గ్రేటే. బేరింగ్లు అరిగిపోయి ఏదో చేస్తారు అట్లా. ఇప్పుడు ఓషన్ చక్కగా సన్నగా ఉంటాడు. జయ కృష్ణమూర్తి చూడు, వాళ్ళకి ఎందుకు పొట్టలు లేవు? ఆయన కింద కూర్చుంటుండు, నడుస్తుండు, యోగా చేస్తాడు. రోజు యోగా రోజంతా జరుగుతుంది. అదే ఎరుక అంటే. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు పని చేస్తే నరాలు బిగుసుకుపోయినాయి. ఆ పనిముట్లు పెట్టిన నెక్స్ట్ చేయవలసిన యోగానే. దానికి యాంటీ యోగా అంటారు, యాంటీపతి. దానికి విరుద్ధంగా కొన్ని చేయాలి. ఒక రకంగా పడుకోవాలి, ఒక రకంగా మెడ సాగదీయాలి, ఒక రకంగా ఇట్లా గుంజాలి. మళ్ళీ నీకు ఫ్లెక్సిబిలిటీ. ఎప్పటికప్పుడు నువ్వు న్యూట్రల్ చేయడం. బాడీ పని ఏంది? జీరో చేయడం. తెలుసా నీకు? నేను ఆత్మదర్శనం రాసే చాలా మంది ఆశ్చర్యపోయారు ఈ కాంటెక్స్ట్. నీ బాడీ ఏం చేస్తుంది? ఎప్పుడు తన బరువును జీరో చేసుకుంటా. చూడు ఎందుకు పెట్టాడు? జీరో చేయడానికి. నువ్వు ఇట్లా కూర్చున్నావు కదా, ఈ కాలు దగ్గర కింద పెట్టినావు జీరో చేయడానికి. ఈ కాలు నువ్వు ఇట్లా గాలి లేపావు అనుకో, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. నేను ఇప్పుడు కాలు లేపినా, ఈ చెట్టు కానుకున్నా చూడు, జీరో అయింది. ఈ చెట్టు తీసేస్తే ఇప్పుడు చేయి పెడతా, మళ్ళీ జీరో అయింది. ఆల్వేస్ బాడీ జీరో చేసుకుంటుంది ఒకటి. మరి మనసును జీరో చేసేది ఎరుక అన్నట్టు. అంటే అటు కాదు, ఇటు కాదు, ఎక్కువ కాదు, తక్కువ కాదు, మంచి కాదు, చెడు కాదు, గట్టిగా పట్టుకోకు, వదిలిపెట్టకు, లావుది కాదు, సన్నది కాదు, మధ్యలో ఎక్కడ ఉంది, మధ్య మార్గం ఎరుక అన్నది. నేను ఎప్పుడు అక్కడ ఉంచుతుంది. ఇదంతా ఎరుక. ఈరోజు ఇక్కడ తామరపుల తొట్టి ఏర్పాటు చేస్తున్నాం. శ్రమదానం, ఎవరి సహాయం అక్కర్లేదు. అంటే దీనికి అక్కర్లే. తర్వాత తామరపులు కూడా కొనుక్కొచ్చినాం, బాగా తెచ్చేసిండు. అదో వచ్చేస్తాయి, అయిపోయింది. నేను తీసుకొస్తా ఉండు, చూపిద్దాం. నేను రానా?
అయ్యో నేను వీడియో ఓకే ఓకే నైస్ నైస్. ఇగో వావ్ ఇదే మీ ఇల్లమ్మా ఇప్పటి నుంచి. ఇంకేం ఓకే, సో ఈరోజు ఒక గంటన్నర నేను బాలు శ్రమదానం చేస్తాం. పూలు కూడా వచ్చేసినాయో. వావ్ అవి కలువ పూలు కదా పప్ప? కలువలు తామర కూడా తెస్తాం. దీని తర్వాత తామర, అది ఎక్స్పెన్సివ్. ఏం కాదు ఇది చాలు. యూట్యూబ్ మిత్రులు ఇచ్చిన కొంత డబ్బు ఉంది, నా డబ్బు కూడా ఉంది, కలిపి ఏదేమైనా అందమైన తామర పూలు, దాని చుట్టుపక్కల అందమైన తోట పూలు ఏర్పాటు చేద్దాం. సో ఇక్కడి నుంచి మీలో ఉన్న తామర పూలకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.